మున్సిపల్ కౌన్సిల్‌కి చైర్పర్సన్ ఉంటారు. కార్పొరేషన్‌కి మేయర్ ఉంటారు. చైర్పర్సన్‌నే కౌన్సిల్ సమావేశానికి వెళ్ళనివ్వకపోవడం అనేది ప్రజాస్వామ్యమా? అరాచకానికి అసలైన అర్థం గాదా? పవన్ కళ్యాణ్ చెప్పేటటువంటి నిజాయితీతో కూడిన పాలన ఇదవుతుందా? గురజాల్లో జరిగిన ఈ అసహ్య అరాచకపు పరిస్థితికి ఏమని చెప్పాలా? కనీసం ఈనాడు జ్యోతి వార్త కూడా రాయలేదు అది. పల్నాడు జిల్లా గురజాల్లో పోలీసులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారు. కౌన్సిల్ సమావేశంలో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకునేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీకి చెందిన చైర్పర్సన్ మీద పోలీసులు దౌర్జన్యం చేసి అడ్డుకున్నారు. ఆమె సెలవులో ఉన్నారంటూ కౌన్సిల్ హాల్ గేటు బయట నిలిపేశారు. టీడీపీ కూటమి నేతల ఒత్తిడి మేరకు గురజాల నగర పంచాయతీ నుంచి జంగమహేశ్వరపురం గ్రామాన్ని విడదీసి ప్రత్యేక పంచాయతీకి మార్చేందుకు కౌన్సిల్ తీర్మానం కోసం సోమవారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు వైఎస్ఆర్సీపీకి చెందిన చైర్పర్సన్ పోలు పవన్మయి రాగా పోలీసులు అడ్డుకున్నారు. పవన్మయి కొద్ది కాలం కిందట చైర్పర్సన్ పదవికి సెలవు పెట్టారని, ఆమె స్థానంలో మరొకరు చైర్పర్సన్గా కొనసాగుతున్నది. ముందస్తు సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశానికి హాజరై ఓటు వేయడానికి వీల్లేదని పోలీసులు గేటు బయటే నిలిపేశారు. చైర్పర్సన్ పదవికి సెలవు పెట్టా కనీసం తాను కౌన్సిలర్గా అయిన సమావేశంలో పాల్గొని ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలని పవన్మయి కోరిన మున్సిపల్ అధికారులు పోలీసులు అనుమతించలేదు. దీంతో ఆమె గేటు వద్ద బైఠాయించి ఆందోళనకు దిగారు. ఆమెకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు వచ్చి పవన్మయికి సమావేశానికి అనుమతించాలని డిమాండ్ చేశారు. కానీ పోలీసులు, మున్సిపల్ అధికారులు మాత్రం ఆమె సెలవులో ఉన్నారని లోపలికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. చాలాసేపు వాగ్వాదం అనంతరం ఆమె బయట ఉండగానే కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. మొత్తం 20 మంది సభ్యులు కానీ 18 మంది హాజరయ్యారు. గురజాల నగర పంచాయతీని జంగమహేశ్వరపురాన్ని విడదీసి ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేసే తీర్మానానికి అనుకూలంగా టీడీపీలో కొనసాగుతున్న 11 మంది, వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీకి చెందిన 7 ఓటేశారు. మెజార్టీ సభ్యులు ఓటు వేయడంతో తీర్మానాన్ని ఆమోదించారు. ఎందుకంటే రాక్షసత్వం ఏమైనా ఉంటుందా? ప్రజాస్వామ్యానికి తుట్లు పడవడం కాదు ఇదంతా.